మనోరమాలో అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన మామిడికాయ రోటి పచ్చడి ఈజీగా చేసుకునే విధానం చేసి చూపిస్తున్నాను. ఒక మీడియం సైజ్ పుల్లటి మామిడికాయ తీసుకొని తొక్కతో సహా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో ఒక ఫుల్ టీ స్పూన్ జీలకర్ర తీసుకొని దంచి పొడి చేసుకోవాలి. అలాగే ఈ పొడిలో ఒక వెల్లుల్లి గడ్డ ఒలిచిన రెబ్బలు వేసి కచ్చాపచ్చగా దంచి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ వెల్లుల్లి జీలకర్ర వల్ల పచ్చడికిలో మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన మామిడి ముక్కలు అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, అలాగే పచ్చడికి తగినంత కారం పొడి. మామిడికాయ పుల్లగా ఉంది కనుక కారం పొడి ఎక్కువనే పడుతుంది. సాల్ట్ కూడా నేను ఇక్కడ 3 ఫుల్ టీ స్పూన్ కారం పొడి అలాగే 1 ఫుల్ టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇవన్నీ వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ బటన్ 1 మీద పెట్టి ఆన్ చేసి ఎమ్మడే ఆఫ్ చేయాలి. ఈ విధంగా 4-5 సార్లు చేస్తే రోటి పచ్చడిలాగానే కోర్స్గా గ్రైండ్ అవుతుంది. మనం మిక్సీ జార్లో ఏ పచ్చడైనా ఈ విధంగా గ్రైండ్ చేస్తే రోటి పచ్చడిలాగే పచ్చడి తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఒట్టి మిరపకాయలు అలాగే కరివేపాకు వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతి పొడి అలాగే పావు టీ స్పూన్ ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇది ఒక్కసారి కలిపిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి వేసి 2-3 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లోనే మగ్గనిచ్చుకోవాలి. ఈ పచ్చడి ఆయిల్లో వేగేటప్పుడు ఇంగువ, మెంతి పొడి అలాగే వెల్లుల్లి సువాసనతో గుమ్గుమ్లాడుతా చాలా బాగుంటుంది. ఈ విధంగా సిమ్ ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటా మగ్గనిచ్చుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. Please like and subscribe.